నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న గారి స్వగృహంలో మల్లన్న దేవుని పట్నాల వేడుకలను బంధుమిత్రులు ముఖ్య నేతలతో కలిసి ఒగ్గు కథా కళాకారులతో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు గారు, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారు, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారు, కార్పొరేటర్లు రవీంద్ర పటేల్ గారు, దిండిగల మహేష్ గారు, రాంపూర్ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు పిట్టల లింగయ్య గారు, సిఐ గారు తదితర స్థానిక అధికారులు, నాయకులు, 11వ డివిజన్ ప్రజలు, బంధుమిత్రులు, 11వ డివిజన్ నర్సన్న పటేల్ యూత్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు షేర్ల పద్మ గారు తదితర నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు, స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న గారు మాట్లాడుతూ, ఈ వేడుకను 5 ఏళ్ల క్రితం జరిపామని, మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కాబట్టి అందరినీ పిలవడం జరిగిందని అన్నారు. మీరు చూస్తున్నది మొదటి భాగం. రెండో భాగం కోసం చూస్తూనే ఉండండి టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారి ఇంట్లో జరిగే మల్లన్న పట్నాలు రెండో భాగం. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, గ్రామం బాగుండాలి, జిల్లా బాగుండాలంటే ముందు మన సార్లు ఉంటేనే మనకు రాష్ట్రమైనా, జిల్లా అయినా, దేశమైనా బాగుంటుంది. ఒక పూజ జరగనన్నా, ఎన్నో ఏం జరగనన్నా మన సార్ల ముందు ఆకుల నరసన్న ఇంటికి వచ్చి భగవంతుడి కళ్యాణం లోపల మల్లన్న చెల్లిపోయిందా అని ఆత్మగల్లా ధర్మ పత్ని కనుకనే మరి ఇద్దరు నాటికైన భార్య భర్తలైన భగవంతుడి కళ్యాణానికి వచ్చినారు. వారి కుటుంబానికి ఆరోగ్యాలు కలిగి, అష్టైశ్వర్యాలు కలిగి, ఇష్టభోగాలు కలిగి, సకల సంపదలు చేకూర్చి 70 కోట్ల దేవతలు 6 కోట్ల తోడు పొందాల పుట్టగలగాలి. మల్లయ్య బ్రహ్మరాంబకే తమ్మ పద్మాల దేవి వాళ్ళకు తోడు ఉండి పుట్టింది ముఖ్యం కావాలి, పట్టింది బంగారం కావాలి, తోడు ఉండాలి రావాలి. మరి ఇంత ఇప్పుడు ఎంత అయినట్టు మరి ఎన్నో ప్రమోషన్లు రావాలి, 6 కోట్ల తోడు ఉండాలి. శ్రీశైలం మల్లన్న కోర మీసాలు, సాయి కోడీలు మల్లన్న వాళ్ళకు తోడు ఉండాలి. ఆత్మగల్ల దేవుడు అయినోడు మల్లన్న వాళ్ళకు తోడు ఉండాలి. సంతాన పుట్టగలగాలి. అయ్యో మల్లన్న ఏనాటికైనా మంచి చెడు పోయేటోళ్ళను మంచి దారిలో పడతారు. విష్ణుదేవుని లెక్క ఏదన్నా లంగతనం చేస్తే కొడుకులను తోలుదిస్తారు, శివుని లెక్క వరాలు ఇస్తారు. ఎంత బీదోళ్ళు అయినా, ఎంత కష్టపడి స్వామి అని వేడుకుంటే శివుని లెక్క వరాలు ఇస్తారు. పోలీస్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనుకనేమి 70 కోట్ల దేవుడు 6 కోట్ల శ్రీశైలం మల్లయ్య బ్రహ్మరామ కేతమ్మ వాళ్ళకు తోడు ఉండాలి. గంగాదేవి అయినా దేవస్థానం కొలుసు మరి విగ్రహమ్మ మరి ఉన్నదయ్యో కుంట విఘ్నేశ్వరు కుందేడు రూపం చేసిన విఘ్నేశ్వరు లేవి పాడం పైన విఘ్నేశ్వరు బావులు పడుకు విఘ్న గొప్ప పల్లెలు బారు కుమారా 10,000 నాడు వేదం ఉన్నది ఎట్లున్నదమ్మా
పెళ్లి మీద ప్రేమ పుట్టినాడు లక్క మీద బుద్ధి పుట్టినాడు ఆయన భగవంతుడా రాజు మళ్ళీ ఎక్కువ వారి ఆలోచన ఉంటుంది ఊరి మీద మనకున్నప్పుడైనా నాలుగమై పెట్టినాడే వచ్చినాడే పిల్ల జాడి చెప్పుకోండి మళ్ళీ చెల్లి బాలబ్రహ్మదేవుడు జాడి కాపులింట్లో పుట్టిండు కష్టాలు తీర్చిండు మల్లికార్జుడు మల్లన్న కళ్యాణం నేను ఎందుకు వద్దని ఆత్మగల్ల పురమల్ల సీనన్న ప్రేమగల్ల అన్న చిరునవ్వుల అన్న మకటం లేని మహారాజు మన అన్న ఇవాళ ఎన్నో పట్నాల కాడికి వస్తుంది మల్లన్న కోరుకుంటే కొంగులో తలుచుకుంటే తలవీన ఉంటాడు ఏలుకుంటే ఎంబడే ఉంటాడు కాదంటే కష్టపడి పాడి చేస్తాడు అబ్బాయి వాళ్ళ కొమ్మిడిలో కళ్యాణం అవుతుంది మరి నర్సన్న కూడా కళ్యాణం చేస్తుండు నేను పోవద్దా అని ఆత్మగల్ల సీనన్న ప్రేమగల్ల సీనన్న చిరునవ్వుల చిరంజీవి సీనన్న భక్తితోనే మల్లన్నకు మల్లన్న వేదికచ్చి కళ్యాణం లోపల పాల్గొని భగవంతుని బండారు పెట్టుకొని కంకణం కట్టుకొని మరి వల్ల ఈ రోజు కంకణం కట్టుకొని కళ్యాణం చేస్తానికి వచ్చినాడు ఇక్కడికైనా పుణ్య దంపతులు ఇద్దరు వచ్చేటోడు ఒక్కడే వచ్చేటోడు కొద్దిగా లోటు కనబడుతుంది కలిసి ఆత్మగల్ల సీనన్నకు వారికి వారి కుటుంబానికి క్షేమ ధైర్య విజయాభయ ఆయుర ఆరోగ్య వస్తు మనం వంచ బల సిద్ధార్థము మల్లన్న ఇలోని మల్లన్న ఓదల మల్లన్న కదర్శాల మల్లన్న కాకర్ల మల్లన్న పుట్ట మల్లన్న నావుల మల్లన్న జీవుల మల్లన్న కొంచెగుట్ట మల్లన్న దొంగ మల్లన్న ఐలోని మల్లన్న ఓదల మల్లన్న శ్రీశైలం మల్లన్న రేవులకుంట మల్లన్న యమడాల రాజన్న తిరుపతి ఎంకన్న మేడాల సంభవ సారవ సాయిబాబా దేవుడు అయ్యప్ప దేవుడు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వరలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి గంగమ్మ గౌరమ్మ గౌరి పార్వదేవి సిన్నయ్య పెద్దయ్య సిలికల భీమయ్య వాళ్ళకు తోడు ఉండాలి కాపులింట్లో ఉట్టిండు కన్న కొడుకయ్య అల్లం బట్టి పొలం పిరికడు అలికినాడు భగవంతుడు పుట్లు తీసినాడు ప్రజలకు బతికించినాడు మరి కాపే అన్నదాత కాపే పుణ్యదాత కాపే కష్టభోగి కాపే సుఖభోగి కాపులోని ఊరు కాపులా పాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఈ అందరి వెనుకైతుంది ఎనుమోళ్ళ వెనుకగత్తుంది రెడ్డిల వెనుకగత్తుంది మున్నూరు కాపే ముందుకత్తుంది లోపల అందుకొడకే వారికి వారి కుటుంబానికి 70 కోట్ల దేవుడు వారి కోట్ల తోడు ఉండాలి అరే కోరు మీ చేతవాడే
పంపినారు మామ ఒక అగ్గివాడు ఎక్కిస్తా అంతేనా కక్కవాడు ఎక్కిస్తా నిన్ను ఉత్తర కక్కది అంతేనా ఇగో ఈయన నేను చేసుకోవాలట 7 గంపలు ఈగలుంటాయి 7 గంపలు ఈగలుంటాయి 7 గంపల దోరుంటాయి దక్కుతేనేమో మొక్కుతేనేమో దక్కుతుండు అది కాకుండా ముఖ్యమైన శివుడు మొక్కలైన వాడతాను ముఖ్యమైన శివుడు మొక్కలైన వాడతాను మొక్కలైన శివుడు పాలైన వాడి దారాలు ఎక్కువ ఆడతాను దీన్ని నేను చేసుకోవాలట మీరు చేసుకోమంటే చేసుకుంటా మరి కసంటో చేసుకోవాలి నేను చేసుకోవాలా అవును చేసినట్టు చేసినట్టే ఉన్నావయ్యా అబ్బా మీ ఇంటికి వచ్చి రాగరాకత్తా ఇక మా ప్రేమ అంతా వెళ్తున్నావుగా ఇక మా కోరి చూసింది కన్నుబడ్డది అదేనా బా మా వలీల చెల్లె బాలరామదేవి గుట్టా ఎనిమకాలమండి ఇప్పుడు రథములు తగ్గుతున్నామ్మా నా కుడుకాలు కుట్టాలి ఎనిమకాలమండి ఎట్లా పుట్టిందంటున్నావు బామా బామా వలీల చెల్లె బాలరామదేవి ఆడవారేమో అమావాస్య కుట్టాలి మగవారే పుణ్యాన్ని కుట్టాలి నేను అమావాస్య పుట్టిన చదువుతున్నామ్మా నేను పుట్ట 3 గడియ లోపల మా తల్లిదండ్రులు చెటాన్ని వెళ్ళిపోయినారమ్మా బలీల చెల్లె బాలరామదేవి నేను పుట్టిన 3 గడియలో మా తల్లిదండ్రులు చెటాలు వెళ్ళిపోతే నాకు కాళ్ళు రాయక ఏళ్ళు రాయక నిలువెళ్ళ కుట్టాలి పుట్టిందమ్మా ఇగో మనం కళ్యాణం చేసుకున్నాం అనుకో ఈడొక ఫంక్షన్ హాల్ ఉన్నది కానీ అన్న ఆ ఫంక్షన్ హాల్ పెళ్లి మాట్లాడతాడు ఈ అన్నగా పెళ్లి కొడుకు నన్ను చేస్తాడు అక్కడేమో పెళ్లి పిల్ల చేస్తుంది ఇగో అక్కడేమో అన్ని చూసుకుంటది ఆ సమయమో ఏమన్నా బయట ఏమైనా సవాలు ఉన్నాయి అనుకో కూరగాయలు తెచ్చుడు అవన్నీ ఎక్కడ చూసుకుంటది ఇగో ఈ జస్వంత్ ఏమో అచ్చిన అవునే నేను ఇంత మంచి ప్లానింగ్ పెట్టుకున్నా ఆగా చెప్తున్నా పెళ్లికి మంచి వీళ్ళందరూ అత్తరు మరి చెప్తాను నేను అయ్యో నువ్వే వాడుతున్నాడు కలిసిలాగా వాడతాడు ఏరియా కలిసి తెలిసిలాగా వాడతాడు గీతోడి ఈడెట్టున్నా నీడెట్టున్నా వీళ్ళందరూ నడుగురు నేనే మంచుకున్నాడు Yeah.
మాణిక్యం లెక్కలేదా? అంటే ఆ. ఆయన ఎట్లున్నాడు? ఆ. అవునే ఆ. పాటల పనులు నేనుంటే బంగారు బొమ్మ అబ్బో ఈ బొమ్మని ఏ షాపింగ్ మాల్ పట్టుకొచ్చిర్రే తోలుకొచ్చిర్రు. నేను పట్టుకొచ్చిర్రు అలాగే అబ్బో అవునే పాటల పనులు నేనుంటే బంగారు బొమ్మ చెర్రల కొంగ నేనుంటే చేసిన బొమ్మ అంటే చేసిన బొమ్మ అంటే రాతి బొమ్మ ఆయన చక్కెర శిల్పం. అబ్బో చక్కెర శిల్పమా అబ్బో మంచిగా ఉన్నాడే నాకన్నా అర్థం ఉన్నాడు. అబ్బో అంతేనా బామాపల్లిలో చెల్లె బాలా బ్రహ్మరామదేవి బామాపల్లిలో చెల్లె బాలా బ్రహ్మరామదేవి మాటలంటే దెబ్బలు చెప్తున్నావు అమ్మా బాబా నువ్వు 700 అని విరమిస్తున్నావు అమ్మా 700 1400 అమ్మాయి తీసుకెళ్తా భార్య సరస్వతి లేదు, శంకర్ భార్య బాల పార్వదేవుడు లేదా? అది కాకుండా నువ్వు సాధిదాకా సముద్రాలు పోతే నా ఎడవకలికి నీ దుమ్ముతో దొరకదు. అవునక్క నాకు ఒక దొరకలేగా దొరుకుతారా? గట్టున్నాక దొరుకుతారా? దొరకరా అరే భగవంతుడా రాజమలై సౌత్ జాడలో పోతున్నా అని అరే నేను సౌత్ జాడలో పోతే అమ్మవారు మేడలు మా తల్లిగారు పట్టం పోతుందని తల్లిగారు పట్టం పోడించిపోద్దని భగవంతుడు రాజమలై పుట్టు అన్న శబ్దంలో అమ్మారి గంట కూడా పుట్టినాడు అమ్మారి గంట కూడా చుట్టూ అగ్గి కోనేరు నీళ్ళ కోనేరు కాలు పెట్టినాడు ఆడికెళ్ళి దేవుడు రాజమలయ్య ఎట్లా పోతున్నాడే దేవుడు ఆడికెళ్ళి దేవుడు పూజ చేసుకున్న సమయం అవుతున్నాడు భగవంతుడు రారాజు మళ్ళీ ఏమి ఎత్తా ఉన్నాడట తన కుట్టాదీశుని గుర్రమోతు వృక్షం మీద పెట్టినాడు గుర్రమోతు వృక్షమేమో బరబరమని తెల్లబోతు వృక్షమే పుట్టినది భగవంతుడు రారాజు మళ్ళీ కళ్ళవారు చూసినాడు అరే రే నా చేతులు ఎంతమయ్యే కాలం వచ్చినాదని దేవుని దీవించి దేవుని పెడతానా అని కళ్ళ ముట్టేది పెరిగేది ఊళ్ళు మళ్ళీ కట్టమంతా ఉన్నదైనా గడప గడప కళ్యాణం ఏమంతా ఉన్నదైనా కళ్యాణం చేసే సమయం లోపల జోడు బోనంలో ఏమంతా ఉన్నది జోడు బోనంలో నైవేద్యం పెట్టడానికి మోసుకాకులై జీవన పెట్టినాడు అందుకే అంటారు భగవంతుడు ఆరాధన మళ్ళీ నైవేద్యం పెట్టడానికి మోసుకాకులై జీవన పెట్టిండట ఆ బావి లోపల భగవంతుడు ఆరాధన మళ్ళీ ఏమి ఎత్త ఉన్నాడా ఆ బావి లోపల స్నానం చేస్తానని ఏ విధంగా ఎత్త ఉన్నాడా అదే పిచ్చి దేవుడే బావి లోపల భగవంతుడు ఆరాధన మళ్ళీ నిజ స్వరూపంలో తాను చేస్తూ ఉన్నాడట నిజ స్వరూపంలో తాను చేస్తూ ఉన్నాడు దశాపన్నెండు ఆవిడ వెలుగొడుతూ ఉన్నాడట భగవంతుడు ఆరాధన మళ్ళీ బావి లోపల భగవంతుడు ఆరాధన మళ్ళీ దశాపన్నెండు ఆవిడ వెలుగొట్టే వరకెల్లా అమ్మవారు మెడలమ్మ మెడలమ్మ ఎక్కడ వెలుగులు కావచ్చు ఎక్కడ వెలుగులు కావచ్చు అని అమ్మవారు మెడలమ్మ ఇద్దరెక్కి మెడలెక్కి కలవారు చూస్తూ ఉన్నదట ఇద్దరెక్కి మెడలెక్కి కలవారు చూసే వరకు బావి లోపల భగవంతుడు రాజు మెత్త ఉన్నాడట అమ్మవారు మెడలమ్మ మెడలమ్మ
అయ్యో అమ్మవారు మేడలమ్మ గలగల గడ్డది ఏ విధంగా ఇస్తూ ఉన్నదట అమ్మవారు మేడలమ్మ గలగల గడ్డది ఇస్తూ ఉన్నదట తల్లి మల్లికార్జుని దారి నుంచి అమ్మవారు రామదేవి చాలుకుండే తల్లి గుండెలు గుడ్లు అంటున్నాయి ఈ తల్లికి ఆ తల్లి భ్రమరామకు ముఖాన్ని తొమ్మి పెట్టుకొని కలకల కలకల కంటి నీరు ఇస్తున్నది ఆ తల్లి అయ్యో నాదరావు ప్రాణనాదావు నాకు దేవుడు అంటే గుర్తులేదు నాదా ఏ జోడు పోవడానికి నాదా ఎక్కించి పెట్టిన నాదా నువ్వు జోడు పోవడానికి నాదా గుర్తించి పెట్టిన నాదా కరోడు పోవడానికి నాదా ఇంకా కాకరించి పెట్టినే మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.